ఇదిగో క్రీస్తు జ్యోతి సర్వేశ్వరుడికి వందనము. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు ఆడెను దివ్య బేరీ మ్రోగెను. వాస్తవత్తి వెలిగెను ప్రబలమించి మెరిసెను. దేవరహస్యములెల్లా తేటతెల్లము ఆయెను. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున. అంధకారములు నలిగేను అమర జ్యోతిల వెలిగేను. మోదభరిత గానములు మేదిని ఎల్ల ధ్వనించెను. దివ్యనాథుని భవ్య తేజము వెన్నెలలై విరిసేను. సృష్టి అంతయు దీప్తిమంతమై దివ్య కాంతితో మెరిసేను. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున. స్వామి సేవా భాగ్యము ఏమీ ఎరుగని నాకిది. పాస్కా విధులా తీర్చగా పరమ కరుణతో ప్రోచిన ప్రభుని దివ్య జ్ఞానము గ్రహించగా లోనితమమున సించగా సన్నుతించరే చేరినను దివ్య గీతము పాడరే. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున. ఈ శుభకర రాత్రిలో ఇశ్రాయేలు జనావళి సాధు గొర్రె పిల్ల రక్తధారల చిహ్నము కాగా ఈజిప్టు దాస్యము వీడగా జలనిధి దాటెను. దివ్య స్తంభము కాంతితో దేవశక్తి వెలసిల్లగా. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున. నీదు కరుణా వృష్టిని నిరతము కోరే భక్తుల అర్పణముల అర్చనల ఆనందోత్సవ స్తోత్రముల పవిత్రవత్తి సూచిగా వినూత్న తేజోమూర్తివై నవ్య కీర్తితో బాసిల్లే ఓ తండ్రి చేకొనుమా. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున. దివ్య కాంతి వెదజల్లుచు దశ దిశలా వెలుగొందుచు చీకటి పారదోలుచు లోకములెల్లా ప్రోచును. పాస్కా జ్యోతి క్రీస్తుడు పితా పుత్రులొక రీతిగా రాజ్యము భూమిపై చేతురు రాజిత
దానిని పాయలుగా చేయము. ఇజ్రాయేలీలు సముద్ర నడుమ పొడి నేల మీద నడిచిపోయేదరు. ఇక నేలందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయగలరు. అందుచే వారు ఇజ్రాయేలీలను తరుముదరు. ఫరో రాజును అతని రథబలములు, అశ్వబలములు, కాల్బలములు చిరాకు పరచి మహిమ తెచ్చుకుందరు. అప్పుడు యెహోవా మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద, రౌతుల మీద తిరిగిపోనని చెప్పెను. మోషే సముద్రపు మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలములకు మరలి వచ్చెను. ఇజ్రాయేలీలను వెంటాడుచు సముద్రంలో ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను, రౌతులను తిరిగి వచ్చి నీరు నిలువున ముంచివేశాను. ఫరో సైన్యంలో ఒక్క పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇజ్రాయేలీలు మాత్రము సముద్రములో పొడి నేల మీద ముందుకు సాగిపోయి, ఇజ్రాయేలీలు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శ్రమలను చూసిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావేను వచ్చిన ఆ మహాకార్యమును ఇజ్రాయేలీలు కన్నులారా చూసిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇజ్రాయేలీలు యావే పేరిట ఈ గీతమును పాడిరి. యావేను గూర్చి గానము చేయడము, ప్రభువు మహా విజయములు సాధించను. ఇది ప్రభువు వాక్కు. నీ ప్రజలందరికీ ప్రభువే ఉపదేశము చేయును. వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. నీవు న్యాయము పాటించి స్థిరముగా నెలకొల్లువు. నిన్ను పీడించువారు, భయపెట్టువారు ఉండరు. వీటి నీ చెంతకు రాజాలదు. ఇది ప్రభువు వాక్కు. సూపర్. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. తీసుకో అది ఇచ్చే పర్లేదు ఈ పాటకి.
సజీవము చైతన్యము నిసగమ పని సగమగ సని సని పని పమ పమగ మగ సగమగ సని సని పని పమ పమగ మగ నీ వాక్కులు అది మాత్రకు నయుపించును. మానసికముగాను నూతన స్థితి పొందినట్లు కరుణింపుము. తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయముతోను సేవింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించు పాలించు నీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
Gloria,
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి పూజ్య గురువులు, సిస్టర్స్, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పాపాన్ని పుణ్యము ద్వారా చేయించినటువంటి రోజు, పాపాన్ని పవిత్రతతో చేయించినటువంటి రోజు, మరణాన్ని పునరుత్థానముతో చేయించినటువంటి రోజు, చీకటిని వెలుగుతో చేయించినటువంటి రోజు, సంఖ్యలను పగులగొట్టిన రోజు, సమాధిని పగులగొట్టిన రోజు. అదే క్రీస్తు ప్రభువు పునరుత్థాన రోజు. యేసు ప్రభువు మరలా జీవంతో సజీవుడై లేచినటువంటి రోజు ఈ రోజు. ఇది మనందరికీ ఒక శుభకరమైనటువంటి రోజు, ఆశీర్వాదమైనటువంటి రోజు, నూతన రోజు. ఇది ఒక నూతన రోజు. మనందరికీ ఒక మాటలో చెప్పాలంటే ఇది మరీ ఒక పుట్టినరోజులాగా మనము జరుపుకోవాలి. ఎందుకంటే మరణము నుండి లేచిన యేసు ప్రభువు మరలా జీవముతో లేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు పట్టణాలన్నీ విన్నప్పుడు ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది. ఈరోజు పట్టణాలు విన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మీరు విన్నారు, మీకు కూడా మీరు ధ్యానం చేసినప్పుడు నవ్వు వచ్చి ఉండవచ్చు, రాకపోయి ఉండవచ్చు, అది సెకండరీ. ఎందుకంటే మనం 8 పట్టణాలు కదా, ఈ పట్టణాలు మనం చూసినట్లయితే 2 పట్టణాలు ఆదికాండం నుంచి చదివారు, తర్వాత 2 పట్టణాలు, ఒక పట్టణం నిర్గమాకాండం, 2 పట్టణాలు యెషయా గ్రంథం, తర్వాత బారూకు, యెహెజ్కేలు, రోమీయులు. ఈ పట్టణాలన్నీ ధ్యానించిన తర్వాత దేవుడి యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయంటే చెప్తే మనందరికీ నవ్వు రావచ్చు. దేవుడి యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయంటే మనందరికీ కొన్నిసార్లు నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకు? మొదటి పట్టణం ఆదికాండంలో మనం చూసినట్లయితే మొదటి పట్టణం ఏం విన్నారు మీరంతా? దేవుడి యొక్క లీల. అసలు అది మహాకార్యం, గొప్ప కార్యం. ఒక్క మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆకాశం, భూమి మీద సకలం A to Z అంటారు కదా, ఇంకా ఎక్స్క్లూడింగ్ ఏది లేదు, అన్నీ సంపూర్ణంగా చేసినటువంటి దేవుడు. కేవలం ఒక మాట కాదు, ఆయన లీల, ఆయన క్రియ ఏంటంటే అది ఏదో ఆయనకు టైం పోలేకనో సమయం గడిచిపోలేకనో సృష్టిని అంతా చేసిన తర్వాత దానికి తోడు దానిని అనుభవించటానికి మానవుని చేశాడు. మీరు మొదటి పట్టణంలో ఒక వాక్యాన్ని విని ఉంటారు. దేవుడు మనిషిని తన రూపురేఖలలో సృష్టించెను, తన పోలికలో సృజించెను. ఏంటి దీని అర్థం? చాలాసార్లు విని ఉంటారు మీరు. దేవుడు మనిషిని తన పోలికలో తన రూపములో సృష్టించెను. దేవుడికి రూపం ఉందా పాత నిబంధనలో? మరి అందరు తలలోపుతున్నారు. దేవుడు మనిషిని తన రూపంలో తన పోలికలో సృష్టించాడంటే దేవుడికి రూపం లేదు, దేవుడికి ఒక ఆకారం లేదు. కానీ మనిషిని దేవుడు తన రూపంలో సృష్టించాడు. తరువాత తన శ్వాసను ఊదాడు. ఈ రూపం అనేది ఒక ఫిజికల్ స్ట్రక్చర్ కాదు. రూపం అనేది ఒక భౌతిక శరీరం కాదు. రూపం అంటే పవిత్రత. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక డిగ్నిటీ, ఒక స్థాయి, పవిత్రత. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడి చేత పవిత్రంగా సృష్టించబడటం, అది దేవుడు చేసినటువంటి ఒక మాయ, ఒక లీల. తర్వాత కాలం సాగిపోతుంది. అయితే ఈ మానవులు అంటే దేవుడు చేసినటువంటి సృష్టి పొరపాటు, బలహీనతో, తప్పిదమో ఏదైతేనే పాపములు పడటం. ఈ పాపం అనేది కేవలం ఒక క్రియ కాదు, కేవలం ఒక క్రియ కాదు, దేవుడి వాక్కుకు వ్యతిరేకంగా జీవించటం. దేవుడి వాక్కుకు వ్యతిరేకంగా జీవించటమే
పాపం. దేవుడు ఈ పని చేయొద్దన్నాడు. సైతాను చేత మోసపోయి అవ్వ గారు సైతాను చేత మోసపోయారు, ఆదాము గారు అవ్వ చేత మోసపోయారు. ఏదో ఒక విధంగా వారు దేవుడిచ్చినటువంటి రూపాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ పోలికను, దేవుడిచ్చినటువంటి ఆ పవిత్రతను కేవలం వద్దు అన్న పని చేయటం ద్వారా పాపాన్ని ఒడిగట్టుకున్నారు, దారి తప్పిపోయారు. అక్కడ స్టార్ట్ అయ్యింది మొత్తం. ఇక ఈ దారిని సరిచేయటానికి దేవుడు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. రెండో పట్టణం చూసినట్లయితే రెండో పట్టణంలో కాంట్రడిక్షన్ ఉంది యాక్చువల్గా. అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్, అంటే నవ్వు వచ్చేటువంటి. దేవుడు అబ్రహాము గారిని పిలుస్తున్నారు, ఎన్నుకుంటున్నారు. అబ్రహాము గారిని పిలిచి ఏమని అడుగుతున్నాడు? నీ కొడుకును నాకు సమర్పించు, నీ కొడుకును చంపివేయని అడుగుతున్నాడు. అర్థమైందా? మొదటి పట్టణం గుర్తు చేసుకుని దేవుడు అబ్రహాము గారితో నీకున్నది ఒక్క కొడుకుని చంపివేయి, నాకు సమర్పించు అని అడుగుతున్నాడు. కొద్ది క్షణాలు పోగానే ఏమంటున్నాడు? చంపే ముందు ఏమంటున్నాడు? చివరి క్షణంలో ఏమంటున్నాడు దేవుడు? వద్దు ఆపివేయు అని బలికి ఆయనే సమకూరుస్తున్నాడు. చూడు, ఒక నవ్వులాటగా ఉన్నది. అసలు ఆయన చెప్పడం ఎందుకు, వద్దనడం ఎందుకు, అసలు ఆ క్రియ చేయడం ఎందుకు? దేవుడు ఒకవేళ అబ్రహాము గారిని దీవించాలి అని చెప్పి ఉంటే, ఆయనను ఆశీర్వదించి చెప్పి ఉండవచ్చు. ఎందుకు ఎన్నుకోమనాలి, ఎందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు చంపమనాలి? దేవుడి క్రియ అంతే, మనకి కొంచెం అర్థం అవ్వదు, కానీ కొంచెం అది నవ్వులాటగా ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి నీతి కలిగి ఉంటుంది. దేవుడు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు. నన్ను నీవు విశ్వసించటం వలన, నన్ను నీవు నమ్మినందుకు నిన్ను జాతులకు జ్యోతిగా చేస్తాను, సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణుల వల్ల నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఆయనే సమర్పిస్తున్నాడు. దేవుడు పిలవటం, మరలా ఆ ప్రయాణానికి, ఆ జీవిత ప్రయాణానికి కావలసినటువంటి బలి కానీ ఆహారం కానీ ఏదైనా ఆయనే సమర్పించటం మనం చూస్తున్నాం. దేవుడు చేసినటువంటి సృష్టి, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రణాళిక, ఆయన సమర్పిస్తున్నారు, ఎన్నుకుంటున్నాడు, సమర్పిస్తున్నాడు. మూడో పట్టణం ఎక్కడి నుంచి చదివారు? నిర్గమాకాండంలో కూడా ఒక లీల ఉంది. వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఒకవేళ దేవుడు వారి మీద కనికరము, జాలి ఇవన్నీ ఉంటే ఆ ఫరో రాజు హృదయాన్ని మార్చి అద్భుత రీతిలో వారిని ఒక్కటేసారిగా దాటించవచ్చు. ఎందుకు వీళ్ళు యుద్ధాలు చేయాలా, లేకపోతే ఆ సముద్రంలో ఇన్ని బాధలు పడాలి? చివరి వాళ్ళు ఎంత భయపడుతున్నారు, అరే మా వెనక వస్తున్నారు, రథాలతో వస్తున్నారు, గుర్రాలతో వస్తున్నారు, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావని వాళ్ళు మోషేతో గొడవ పడుతున్నారు. దీనికి కారణము ముందు వాక్యాలు చదివింటే మనకు అర్థమయ్యేది. ఇదిగో యాభై దేవుడు మోషేతో, ఇదిగో నేను ఫరో రాజు హృదయాన్ని కఠినంగా మారుస్తాను. ఎందుకు చేయాలి? దేవుడికి కొంచెం వీళ్ళను ఒక గుణపాఠం నేర్పించాలి. అంటే వీళ్ళకి విశ్వాసం ఉందా లేదా అని కాబోలు వారిని పరీక్షించుండవచ్చు. దేవుడు అన్నట్టుగానే చూడు, వారికి చివరి వరకు వారి విశ్వాసాన్ని పరీక్షించుటకు, చివరి వరకు కూడా మరణం దగ్గర పడుతున్నటువంటి సమయంలో కూడా దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ చివరికి దేవుడు వారిని రక్షించడం మనము చూస్తున్నాం. సముద్రాన్ని చీల్చి మరి వారిని అసలు ఇంకా చెప్పలేనంత అద్భుత రీతిలో ఎవరు కూడా ఇలాంటి గొప్ప కార్యాలు జీవితంలో చూడలేదు, చేయలేదు అన్నంత రీతిలో దేవుడు వారిని ఎండు నేలపై నడిపిస్తున్నారు. అద్భుతం, ఎవరు కూడా ఊహించరు. ఫరో రాజు అనుకున్నాడు, వీళ్ళు ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం, చచ్చిపోతారా బాబు వీరు, దొరికిపోయారు అనుకున్నారు. కానీ వారికి తెలియదు. చివరికి ఫరో రాజు అంటున్నారు, ఎప్పుడైతే వారు మునిగిపోతున్నారో, రండి మనము వెనక తిరిగి వెళ్ళిపోదాం, యాభై దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారి తరపున ఆయన పోరాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నీకు సమకూరుస్తాడు.
సమకూర్చినటువంటి దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. నిన్ను పడనివ్వడు ఆయన, నిన్ను పడనివ్వడు. చివరికి నీవు పడిపోతాను, నలిగిపోతాను, చచ్చిపోతాను అనుకుంటావేమో, కానీ దేవుడు పట్టుకుంటాడు, నడిపిస్తాడు. అది దేవుడు చేసేటువంటి లీల. ఘనపరచటం, మహిమ కార్యాలు చేయడం, అది దేవుడు చేసేటువంటి లీల. తరువాత పట్టణం ఏం విన్నారు? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్నాడు. దేవుడు వారిని పలు విధాలుగా రక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అంత బాగానే ఉంది. యెషయా ఆ పట్టణంలో మీరు విన్నట్లయితే ఒక వాక్యం మీరు విని ఉంటారు. క్షణిక కాలం నేను మిమ్మల్ని విస్మరించాను. విస్మరించానంటే అర్థం ఏంటి? విడిచిపెట్టాను. జస్ట్ ఆయన వదిలేశాడు. తర్వాత ఏమైంది? మరలా పాపము, బానిసత్వము, ఇలా అంతా మరల వాళ్ళు పడిపోవటం మనం చూసి, ఒకసారి దేవుడు విడిచిపెట్టడం ఎందుకో, మరల వారిని వదిలిపెట్టను అని చెప్పడం ఎందుకో అర్థమవట్లేదు. దేవుడి యొక్క లీల అంటే చివరి క్షణం వరకు ఆయన వారిని పరీక్షిస్తుంటాడు. చివరి క్షణం వరకు దేవుడు వారిని పరీక్షిస్తుంటారు. మనం వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనంలో దేవుడు వారిని దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు దేవుడికి అవిధేయులై జీవించారు. తర్వాత అసీరియా రాజులు వచ్చి వారిని బానిసలుగా తీసుకెళ్తారు. అది దాని బ్యాక్గ్రౌండ్. మరలా వారిని రప్పించాలంటే దేవుడు వారికి ఇచ్చేటువంటి వాక్, నేను మిమ్మల్ని విస్మరించాను, మీరు నన్ను విడనాడారు, కాబట్టి మరలా మీకు వాగ్దానం చేసి. చదువుతారు ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. పర్వతములు గతించిన గతింపవచ్చును గాని కొండలు చలించిన చలింపవచ్చును గాక, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధనము తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణం ముందే మనం విన్నాం, నేను జస్ట్ అలా మిమ్మల్ని విడిచిపెట్టాను, క్షణిక కాలం మిమ్మల్ని విడిచిపెట్టాను. వెంటనే వాళ్ళు పడిపోతున్నారు, నలిగిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు. దేవుడు వెంటనే నేను మీకు వాగ్దానం చేశాను అబ్రహాముకు గుర్తు తెచ్చుకున్నాడు. దేవుడు మరలా అంటున్నాడు, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. పర్వతాలు గతించిన, కాలాలు మారిన, ఏమైనా సరే మిమ్మల్ని నేను విడిచిపెట్టను, సమాధానముతో మిమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు, సమకూరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, విడిచిపెట్టకుండా ఉంటున్నాడు. దేవుడి యొక్క లీల చూడండి. మీరు ధ్యానం చేయాలా, వినటం కాదు, ధ్యానం చేయాలి. తర్వాత పట్టణం విన్నారు కదా, తర్వాత కూడా యెషయా గ్రంథంలోనే దేవుడు ఏ విధంగా అయితే పూర్వము వారికి ఏ వైభోగాలు ఇచ్చారో. దావీదు రాజు ఉన్నప్పుడు ఏం జరిగింది? దావీదు రాజు గుర్తున్నాడా? దావీదు రాజు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు సంతోషంతో ఉన్నారు. ఎందుకు? దావీదు మహారాజు దేవుడిని పోలినటువంటి దేవుడి హృదయాన్ని పెట్టుకున్నాడు కాబట్టి ఆయనలాగా సపరిపాలన, మంచి జీవితం, మంచి పాలన చేసేవారు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అంటే ఈ వాక్యంలో ఏం చూస్తామంటే, దావీదు రాజును నేను ఏ విధంగా అభిషేకించానో, ఏ విధంగా దీవించానో, అన్ని విధాలుగా ఆయన దీవించాను, మరలా అలాంటి దీవెనలు మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తుంది. మరలా మీకు వాగ్దానం ఇస్తుంది. మీరు దప్పిక కొనినటువంటి దుప్పి వలె ఉన్నారు, రాజులు పోయారు, మీకు ఎవరు లేరిక, మీరు బానిసత్వంలో ఉన్నారు. యు కమ్ బ్యాక్, నా యొద్దకు తిరిగి రండి, మీకు దావీదు రాజుకి ఇచ్చినటువంటి వైభోగాన్ని, విజయాన్ని మీకు ఎల్లప్పుడూ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. విడవకుండా ఎప్పుడు కూడా దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. అది మనము ఆ పట్టణంలో నేర్చుకునేటువంటి అంశం. 6వ పట్టణం మనం ధ్యానించినట్లయితే బారూక్ కదా, ఇక్కడ కూడా అంతే. దేవుడు మొదటగా వారిని శిక్షిస్తున్నారు. శత్రు దేశమునకు
మిమ్మల్ని పంపించడమేలా, బానిసలుగా మిమ్మల్ని పంపించడమేలా. మొదటి వచనాల్లో ఉంటుంది. ఎందుకు దేవుడు వారిని బానిసలుగా పంపించాలి? ఒక పాఠం నేర్పించాలి. ప్రతిసారి దేవుడు వీరిని రక్షిస్తున్నప్పుడల్లా కూడా కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు మరలా పెడచెవిన పెడుతున్నారు. అది వారు చేసినటువంటి పని. అదే దేవుడికి ఇష్టం లేనటువంటి పని, అవిధేయత పని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నారు ఎవరైనా? అమ్మ వినిపిస్తుందా చివరికి? ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయే వాళ్ళు ఉంటే మేల్కొనండి. పగలైతుంది, వెలుగు వచ్చింది, మరణం గెలిచింది. అయితే దేవుడు వారిని విడవకుండా ఎప్పుడు కూడా దీవిస్తూనే ఉంటాడని మనం ఇప్పటి వరకు నేర్చుకుంటున్నాం. తర్వాత ఈ బారూకు గ్రంథంలో మనం చూసినట్లయితే మొదట శత్రువుల దేశాలకు అప్పగించింది యావే దేవుడే. ఈ అసిరియులకైనా బాబులోనియులకైనా అప్పగించింది యావే దేవుడే. ఎందుకు? వీరికి ఒక పాఠం నేర్పించడానికి. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుతారా? 32 నుంచి 38 వరకు కొంచెం వినండి. అన్నీయు ఎరిగిన వాడే జ్ఞానము నెరుగును, తన తెలివితో అతడు దానిని కనుగొనెను. అతడు భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను, ఆ భూమిని జంతు చాలముతో నింపెను. అతడు పంపగా వెలుగు బయలువెడలను, అతడు పిలువగా అది భయపడి అతనికి లొంగెను. ఆ నక్షత్రములు వాటి కనుసన్నులలో మెరిసి సంతోషించెను. అతను పిలువగా ఇక్కడ మేమున్నామని అవి పలికెను. వాటిని సృజించిన వాని నిమిత్తము అవి సంతోషముతో ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను సృష్టించినటువంటి జీవులన్నీ నాకు కృతజ్ఞతాభావం కలిగి జీవిస్తున్నాయి, నన్ను చూసి సంతోషిస్తున్నాయి. దేవుడు పిలువమనే వాక్యం ఉన్నారు. నక్షత్రాలన్నీ వచ్చి నవ్వుకుంటూ మెరిశాయంట. కానీ ఇజ్రాయేల్ ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు, ఆయన ప్రేమించినటువంటి ప్రజలు దేవుడిని విడనాడిపోతున్నారు. అందుకు ఆయన చెప్తున్నారు, ఇదిగో నేనే. తర్వాత వచనాలు చదవండి. అవి తమ తమ తావులలో నిలిచి తమ్ము చేసిన వాని ముందు సంతసముతో మెరిసెను. దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, సృష్టించినటువంటి దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. ఈవెన్ నక్షత్రాలు దేవుడు చేసినటువంటి సృష్టి. కానీ మనుషులు మాత్రం దేవుణ్ణి మహిమపరచడం దేవుడికి బాధ కలిగించేటువంటి విషయం. మనందరము కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. చదవండి. అతను మన దేవుడు, అతనికి సాటివాడెవడూ లేడు. అతడు జ్ఞాన మార్గము కనుగొని తన సేవకుడకు యాకోబునకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడకు ఇశ్రాయేలీయునకు దానిని అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చూడండి ఎంత అర్థవంతంగా ఉందో. అన్నీ సృష్టించినటువంటి దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. జ్ఞానం కూడా ఎవరికి ఇస్తారంటే దేవుడు అబ్రహాము గారికి, యాకోబు, దేవుడు ప్రేమించినటువంటి ఇశ్రాయేలునకు జ్ఞానమును వసగెను. వారే దేవుడికి అవిధేయత జీవిస్తున్నారు. తర్వాత చెప్తున్నారు దేవుడు ఏమనంటే, ఇదిగో మీరు అవిధేయతతో లేరు, ఇవన్నీ నన్ను మహిమపరుస్తున్నాయి వాటి జీవితం ద్వారా. తర్వాత వచనం, కానీ ఇంకా ఉంది. కానీ అంటే ఇవన్నీ చేసిన కూడా మీరు నాకు అవిధేయత చూపించినా కూడా, నన్ను విస్మరించినా కూడా, చివరికి దేవుడు ఏం చేస్తాడు? 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం. మనము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిలుచు ధర్మశాస్త్రము, దానిని పాటించువారు బ్రతుకుదురు, విడనాడు వారు చతురు. యాకోబు, మీరు జ్ఞానము వైపు మరలి దానిని గైకొనుడు. అంటే ఈ వాక్యాలలో 1 నుంచి 4వ అధ్యాయం 1 నుంచి 4వ ఏముంటుందంటే, దేవుడు నేను మీ దేవుడను అది ఉంటుంది. తర్వాత ఆయన చెప్తున్నాడు, మీకు మరలా నేను ఏమిస్తాను? మీకు కాంతినిస్తాను, జ్ఞానం ఇచ్చువాడను, కీర్తినిచ్చువాడను, ధన్యులను చేయువాడను నేనే అని మరల వారికి గుర్తు చేస్తున్నాడు. దెబ్బ కొడుతున్నాడు,
దెబ్బ నయం చేస్తున్నారు. వారిని సమస్యలలో పెడుతున్నాడు, సమస్య నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. దేవుడి యొక్క లీల. ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దేవుడే, ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది కూడా దేవుడే. కానీ దేవుడు ఏం పరీక్షిస్తున్నాడు వారి దగ్గర నుంచి? వారి యొక్క ఓపిక, విశ్వాసం. దేవుడు వారి నుండి కోరేది విశ్వాసం. తర్వాత మనం 7వ పట్టణం యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ కూడా మనం ఒక ట్విస్ట్ వింటున్నాం. ఏంటంటే మొదటి వాక్యాలలో మీరు వింటారు, నేను ఇశ్రాయేలును దండించి తిని, చెదరుగొట్టి తిని, బహిష్కరించి తిని. ఎందుకు? వారు అవిధేయులై జీవించారు కాబట్టి. దేవుడు వారి యొక్క అవిధేయతకు నేర్పిస్తున్నటువంటి గుణపాఠం. వారిని చెదరగొడుతున్నాడు, దండిస్తున్నాడు, బహిష్కరిస్తున్నాడు. మరలా చివరికి ఏం చేస్తున్నారు? వారు దేవుడికి ఎంత అపకీర్తి తెచ్చిన వాక్యం 36వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతారా? నీవు ఇశ్రాయేలీయులతో యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము, నేను మిమ్ము చూచి కాదు, కానీ నా దివ్య నామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములందెల్లా దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమును అపకీర్తి తెచ్చితిరి కదా. దేవుడి నామానికి అపకీర్తి తెచ్చారు. పోయిన చోటల్లా మీరు అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, బాలు దేవతలను పూజిస్తున్నారు, అన్యమత వివాహాలు ఆడుతున్నారు, ప్రతి చోట పాపం చేస్తూనే ఉన్నారు. నాకు అపకీర్తి, నా నామానికి అపకీర్తిని తెస్తున్నారు. కానీ చదవండి సిస్టర్. నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును. దేవుడు సృష్టించినప్పుడు ఇచ్చినటువంటి పవిత్రత, దేవుని నామానికి ఉన్నటువంటి పవిత్రత. ఎందుకంటే ఇతర రాజులు, వేరే వాళ్ళు చూస్తే ఏంటి మీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని ఇలా వదిలిపెట్టారే అని ఆయన నామానికి అపకీర్తి వస్తుందని తెలిసి అలా వదిలేస్తే ఆయన నామానికి చెడ్డ పేరు వస్తుందని గ్రహించి మరలా ఏం చేస్తున్నాడు దేవుడు? నా ఆత్మను మీకు ఇచ్చేదను, నూతన హృదయమును ఇచ్చేదను, తర్వాత మిమ్మల్ని శుద్ధి చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. చివరి వచనం, ఆ పట్టణంలో చివరి వచనం ఏంటంటే, నేను మీకు దేవుడును, మీరు నా ప్రజలు. అంటే దేవుడు చూడు, వారు అపకీర్తి తెచ్చినా కూడా ఆయన యొక్క నామానికి ఉన్నటువంటి పవిత్రతను కాపాడడానికి మిగిలిన అన్య దేవతలు లేకపోతే అన్య ప్రజలు అంటారు, ఏంటి మీకు గొప్ప దేవుడు ఉన్నారని అంటున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ జీవితాలేమో ఇలా ఉంటున్నాయి, ఉన్నాడా లేడా దేవుడు అని అంటారని తలంచి దేవుడు ఆయన నామానికి ఉన్నటువంటి పవిత్రతను కాపాడడానికి, మహిమపరచడానికి మరలా పలుకుతున్నాడు. ఇదిగో ఎన్ని చేసినా కూడా మరలా మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, మీకు నూతన జీవితాన్ని ఇస్తాను, శుద్ధి చేస్తాను, పవిత్రపరుస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. కేవలం ఎందుకు? మీరు నా ప్రజలు, నేను మిమ్ము ప్రేమించిన వాడిని, ఎన్నుకున్న వాడిని, కాబట్టి మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాను, మీ వెంట నడుస్తూనే ఉన్నాను, మీ మధ్య జీవిస్తూనే ఉన్నాను, మిమ్మల్ని విడవకుండా పట్టుకున్నాను, మిమ్మల్ని క్షమిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, పవిత్రులను చేస్తున్నాను. ఇదంతా మీరు ఈ పాత నిబంధనలు మొత్తం చూస్తే ఇదంతా దేవుడు ఫస్ట్ వారిని కొడుతున్నాడు, మరలా దగ్గరికి తీసుకుంటున్నాడు. అది లేదు. ఎందుకు ఇవన్నీ చూడ మనము బయట నుండి చూస్తే ఎంత నీతి ఉంది, కానీ మనము డిఫరెంట్గా ఆలోచిస్తే ఇది కొంచెం ఫన్నీగానే ఉంది. ఎందుకు దేవుడు ఇవన్నీ చేయాలి? వారికి ఒక గుణపాఠం నేర్పించడానికి, వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. అది దేవుడు చేసేటువంటి లీల. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మరి ఈనాటి మొదటి రోమీలకు రాసినటువంటి లేఖ 8వ పట్టణం ఏం విన్నారు అందులో? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనం చూస్తున్నాం పౌలు గారు క్రీస్తుకు సాక్షిగా జీవించటం. ఆయన చెప్తున్నారు, ఇదిగో మనందరము కూడా క్రీస్తు ప్రభు మరణములో మన పాత జీవితాన్ని సమాధి చేశాము. క్రీస్తు ప్రభు మరణములో మన పాత జీవితానితో మనము మరణించాము, కానీ ఆయన ఉత్థానముతో
ఆయన జీవుడై లేవడంతో మనందరము కూడా మరలా బిడ్డలుగా బతకాలి, సైతానుకు దూరంగా ఉండాలి. అది పౌలు గారు చెప్పేటువంటిది. మీరు దేవుడు ఆయన మరణం ద్వారా మీ పాత జీవితాన్ని, మీ పాపాలన్నీ తుడిచివేశాడు. ఆయన ఉత్థానంతో ఏమవుతుంది? ఒక క్రొత్త జీవితం, మీ అందరికీ ఒక క్రొత్త జీవితం వస్తుంది. ఆ జీవితానికి మీరు సాక్షులుగా జీవించాలి. ఏ జీవితానికి సాక్షులుగా జీవించాలి? క్రీస్తు ప్రభు జీవితానికి సాక్షులుగా జీవించాలి. ఉత్థానం అంటే ఏంటి? ఉత్థానం అంటే చూడు, అందరూ నేను అంటే పూజ స్టార్ట్ చూస్తున్నాను. ఉత్థాన పండుగ అంటే యేసు ప్రభుది కాదు, మన పెందుర్తి విచారణలో ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని నేను భావించాను. ఎందుకంటే అందరి ముఖాల్లో చిరునవ్వులు, కొత్త కొత్త బట్టలు, మెరిసిపోతున్నారు. అది నిజమైన ఉత్థానం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీరు అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకున్నారు? పండగ, పుట్టినరోజు. మనందరిది రెండవ పుట్టినరోజు. పాపములో, పాత జీవితంలో మరణించిన మనందరికీ మనములో నూతన జీవితం అనే పండుగ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్గా ఉత్థాన మీనింగ్ ఏంటంటే, మీరు నిన్న ప్రసంగం విన్నారా? ఏం విన్నారు నిన్న ప్రసంగంలో? సురేష్ వారు చెప్పారు. నిన్న ప్రసంగం నిజంగా విన్న వాళ్ళైతే, నిన్న ప్రభు శ్రమలు ధ్యానించిన వాళ్ళైతే ఈరోజు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారు. మీకు తెలిసి ఉండవచ్చు సమాధానం. ఉత్థానం అంటే ఏంటి అంటే విజయం. ఉత్థానం అంటే ఏంటి? విజయం. దేని మీద విజయం? మరణం మీద విజయం. మరణం మీద విజయం. ఇంకో మాటలు చెప్పాలంటే ఇది నూతన జీవితం, కొత్త జీవితం, పవిత్రమైనటువంటి జీవితం అని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆది కాండం నుంచి ఇక్కడ మొత్తం మనం కవర్ చేశారు ఈ యొక్క లిటర్జీలో. అయితే నాకు 3 పదాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, దేవుడు సృష్టించినప్పుడు మనిషిని తన రూపంలో సృష్టించాడన్నాం కదా. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్థాయి ఏంటి? డిగ్నిటీ, పవిత్ర, ఒరిజినల్ నేచర్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పవిత్రంగా సృష్టించాడు. ఒరిజినల్ నేచర్, ప్యూరిటీ, పాపం లేనటువంటి జీవితం, వెలుగు జీవితం. ఫాలన్ నేచర్ అంటే పవిత్రత నుండి అపవిత్రతకు జారినటువంటి సమయం, అపవిత్రులమైనటువంటిది. ఈ యొక్క అపవిత్రతను పోగొట్టాలి, ఈ పాపానికి బానిసత్వాన్ని పోగొట్టాలి, ఈ సైతానును ఓడించాలి అంటే ఇంకొక బలమైనటువంటి వ్యక్తి రావాలి. కేవలం అది క్రీస్తు ప్రభుతో సాధ్యమైంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జీవితాన్ని మీరు ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని మీరు నిజముగా కొనియాడాలనుకున్నట్లయితే, మీరు కూడా పాపాన్ని చేయించాలి, మీరు కూడా సాతాను చేయించాలి, మీరు కూడా బానిసత్వం నుండి బయటికి రావాలి. ప్రభు శోధనలు, సైతాను వచ్చింది, ఇదిగో నీవు రాళ్ళను రొట్టెలుగా మార్చమంది, ఇదిగో నాకు మొక్కు, నీకు అధికారం ఇస్తాను, సామ్రాజ్యాన్ని అంతటిని ఇస్తానంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? సైతాను నో అని చెప్పాడు. సైతానుకు నో చెప్పాడు దేవుడు. అందువలన ఆయన ఇంకా పవిత్రుడిగా నిలబడుతున్నాడు. ఆయన నో చెప్పడం వలనే ఆయన ఎంత బలవంతుడో, ఎంత ఆయనకు సైతానుపై ఆధిపత్యం ఉన్నదో పాపం చేయకుండా నిరూపించాడు. ఈరోజు మనందరము కూడా ఆ ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. ఉత్థాన పండుగ అంటే ఈ కొత్త బట్టలు కాదు, ఈ డెకరేషన్లు కాదు, ఈ పాటలు కాదు, ఏ షో కాదు. ఉత్థాన పండుగ అంటే ఎప్పుడైతే నీవు ఈ పాపానందడిని తీసివేసి, నీ కోపం ఉందా, ఈర్ష్య ఉందా, ద్వేషం ఉందా, మోసం చేసేవాడివా, వ్యభిచారం చేసేవాడివా, దొంగతనాలు చేసేవాడివా, అబద్ధాలు ఆడేవాడివా, ఈ బరి చేయి, ఇవన్నిటినీ సమాధి చేయి. క్రీస్తు ప్రభులో ఉత్థానం. ఈరోజు నీ యొక్క నూతన జన్మ, కొత్త జీవితాన్ని ప్రారంభించు. సైతానుకు నో చెప్పు, చెయ్యను అని చెప్పు. ఆదాము అవ్వ
విని మోసపోయారు. యేసు ప్రభు మోసపోలే. ఇప్పుడు మన టైం. నీవు కూడా మోసపోతావా? పాపం చేస్తావా? బానిసగా ఉంటావా? ఆలోచించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరు. ఉత్థాన పండుగ అంటే యేసు ప్రభు పూలదండలు ఏం కాదమ్మా. మన జీవితాన్ని పూర్ణమాలగా, పవిత్రంగా, సున్నితంగా మార్చుకోవడమే ఉత్థాన పండుగ. పెద్ద పెద్ద పాటలు పాడటం, పెద్ద పెద్ద డెకరేషన్ ఇవన్నీ ఓకే, మనకు కావాలి. యేసు ప్రభుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. కానీ అంతకు మించి నీ జీవితం ద్వారా ప్రభుని మహిమపరచాలి. యేసు ప్రభు మహిమపరిచాడు దేవుణ్ణి. ఆయన పాపం చేయలేదు. సైతాను వచ్చి ఆయనను శోధించినా కూడా గట్టిగా నిలబడ్డాడు, పవిత్రంగా నిలబడ్డాడు, బలవంతుడిగా నిలబడ్డాడు. మనందరికి కూడా ఇది సాధ్యమే. దొంగతనం చేయటం ఇవన్నీ కూడా మనము జయించగలం. సాతాన్ని కూడా మనము జయించగలమని ఒక మానవుడిగా మన మధ్య ఉంటూ, మనతోనే జీవిస్తూ, మనకు వచ్చేటువంటి శోధనలు వచ్చినా కూడా ఆయన లొంగలేదు, పడిపోలేదు, వంగిపోలేదు. అది ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి. అప్పుడే మన జీవితాల్లో నిజమైనటువంటి ఉత్థాన పండుగ. ఏ పూలదండలు, పాటలు ఇవన్నీ కాదు, కొత్త బట్టలు కూడా కాదు, కొత్త జీవితం, కొత్త మనసు. యేసు ప్రభువు చెప్పాడు, చూడు ఆకాశ పక్షులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా నన్ను మహిమపరుస్తున్నాయి, నీవు నన్ను మహిమపరచలేవా? వాటికి ఇచ్చినటువంటి జీవితం ద్వారా అవి దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. మరి మనకిచ్చినటువంటి జీవితం ఏమైపోతుంది? స్వార్థానికి బలి అయిపోతుంది, మోసానికి లోబడిపోతుంది, దొంగతనానికి అలవాటైపోతుంది, త్రాగుడుబోతుతనానికి అలవాటైపోతుంది, ఇంకా చెప్పుకుంటే బోళ్ళని ఉన్నాయి. ఇవన్నీ కాదు ఉత్థానం అంటే. ఇవన్నిటినీ సమాధి చేసి క్రొత్త జీవితం, వెలుగు జీవితం జీవించడమే నిజమైనటువంటి ఉత్థాన పండుగ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, చివరిగా ఈ ఉత్థాన పండుగ అంటే మనం చూసినట్లయితే ముందుగా చెప్పాను కదా, చీకటి నుండి వెలుగుకు నడిపించటం, మరణము నుండి జీవానికి నడిపించటం, బానిసత్వము నుండి స్వేచ్ఛకు నడిపించటం. మనం వచ్చేటప్పుడు ఫాదర్ గారు వెలుగుతున్నటువంటి ఒత్తితో మనల్ని నడిపించారు. అంటే మన జీవితంలో మనము వెలుగును ధరించి నడవాలి. ఉత్థానుడైనటువంటి క్రీస్తు వెలుగును ధరించి మనము నడవాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఈ వెలుగు చీకటిని పారద్రోలడానికి గుర్తు. తర్వాత జలాన్ని ఆశీర్వదిస్తారు ప్రభు. దేనికి గుర్తు? అది జలము. జలం దేనికి గుర్తు? జీవానికి గుర్తు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటేటప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక భరోసా, కడిగి వేయుదును, శుభ్రపరుస్తాను. ఈ జలమును మనము బాటిల్లో పెట్టుకొని ఇంట్లో మూల పెట్టడం కాదు. అది పెట్టుకున్నామంటే ఆ జలము, ఆశీర్వదించబడినటువంటి జలము ద్వారా దానిని స్వీకరించినటువంటి నా జీవితం పాపాన్ని తుడిచి వేసుకోవాలి, పవిత్రపరపబడాలి. అదే అర్థం. తర్వాత ఎంటీ టూమ్, ఖాళీ సమాధి దేనికి గుర్తు? ఆయన లేచాడు. మరణంలో లేడు, ఆయన జీవుడై లేచాడు. ఆయనతో పాటు మనందరం కూడా పాపం అనేటువంటి మరణము నుండి జీవం అనేటువంటి జీవితానికి లేచాం, నూతన జీవితానికి లేచాం, స్వేచ్ఛ జీవితానికి లేచాం అని మనము అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ ఉత్థాన పండుగ అంటే ఇదేదో మనము కొత్త బట్టలు ధరిస్తేనో లేకపోతే ఇంకొకటో కాదు. మన జీవిత శైలి దేవుని మహిమపరచటం, అది నిజమైనటువంటి ఉత్థానం. అంటే ఒరిజినల్ మీనింగ్ అంటే దేవుడు మహిమపరచబడను. మనం ఈ శ్రమలన్నీ చూసాం, నిన్న కూడా చూసాం. యేసు ప్రభువు ఆవేదన చెందుతూ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పానపాత్రను నా నుండి తొలగించవా అని అడుగుతాడు. అయినా కూడా ఇది నీ చిత్తమే. దేవుడు ఈ విధంగా మహిమపరపబడాలి. మీరు ఈ పట్టణాలన్నీ చూసినట్లయితే చూడండి, ప్రతిదీ కూడా ప్రభువు వారిని మరణపు అంచుల వరకు తీసుకెళ్తున్నాడు. కానీ కలత చెందకూడదు. దేవుడు
ఎన్నుకుంటాడు, నడిపిస్తాడు, సంరక్షిస్తాడు, దయచేస్తాడు, సమకూరుస్తాడు, దీవిస్తాడు, పవిత్రపరుస్తాడు, తిరిగి నిన్ను లేవనెత్తుతాడు. అది దేవుడు చేసేటువంటి లీల. నీ కుటుంబంలో నీకు వచ్చేటువంటి సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఇవన్నీ నిన్ను నాశనం చేయవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ చనిపోయేంత వరకు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటి ద్వారా నీవు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు నీకు ఇచ్చేటువంటి అవకాశాలు అవి. క్రీస్తు ప్రభు జీవితంలో ఆయనకు సిలువ మరణం ఒక అవకాశం. ఈ విధంగా నేను దేవుణ్ణి మహిమపరుస్తానని ఆయన ఒప్పుకున్నాడు. నీవు నేను ఒప్పుకోవాలి. మన జీవితంలో, మన కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను, బాధలు ఇవన్నీ మనం ఒప్పుకొని తల వంచి ప్రభువుని మనము మహిమపరచాలి. మన పాపము నుండి మనల్ని సంరక్షించినటువంటి దేవుడు, మనకి స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నూతన జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా వెన్నంటి ఉండి రక్షించాడు, ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా పవిత్రపరిచాడో ఆ దేవుడు, ఆ ప్రభువు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ మహోత్సవ పూజలో 3వ భాగంలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం. జ్ఞాన స్నానార్చన. ఇందులో 3 సాంగ్యాలు ఉంటాయి. మొదటగా నీటిపై ఆశీర్వాదం, రెండవది బప్తిస్మము, మూడవది జ్ఞాన స్నాన ప్రమాణములు. ఇప్పుడు మేమందరం గురువులు ముగ్గురం కూడా క్రిందికి వచ్చి ఆ యొక్క క్యాండిల్ని నీటిలో ముంచి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాం. అందరికి కూడా భక్తితో ప్రార్థన చేద్దాం. జ్ఞాన స్నానపు జలమును ఆశీర్వదించుటనందు మేము నీ వరమైన జలమును వాడుకొనుదుము. ఈ నీటిని చిహ్నముగా చేసితివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జలములపై శ్వాసను ఊది దానిని మాకు పవిత్ర సాధనముగా రూపొందించెను. నీవు జల ప్రళయ జలమును జ్ఞాన స్నానముకు చిహ్నముగా చేసితివి. ఆ నీరు పాపపు జీవితమునకు అంతమును, పుణ్య జీవితమునకు ఆరంభమును సూచించును. నీవు ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞాన స్నానము ద్వారా పాపదాస్యము నుండి విడుదల నొందిన నీ పవిత్ర ప్రజలకు గుర్తుగా ఉన్నారు. నీ కుమారుడు యోర్దాను జలములందు స్నాపకుడకు యోహాను నుండి జ్ఞాన స్నానము పొంది ఆత్మాభిషిక్తుడాయను. తాను శిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు, రక్తము స్రవింపవలనని సంకల్పించెను. ఉత్థానానంతరము నీ శ్రీ సభను ప్రేమతో వీక్షింపుము. నీవు నరుని నీ పోలికగా సృజించితివి. జ్ఞాన స్నానపు జలముల ద్వారా అతనిని పాప ప్రక్షాళనము గావింపుము. పవిత్రమై తండ్రి, నీవును నీ కుమారుడును కలిసి ఈ తొట్టిలోని నీటిపైకి నీ ఆత్మను పంపుమని నిన్ను ప్రార్థించుచున్నాము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తులో మరణించి అతనితో భూస్థాపితము చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవనమునకు ఉత్థానమగుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సమర్పణ నీవు మీపై సులువ గుర్తు ఇచ్చినాను. మీ జ్ఞానప్రదములు కూడా మీపై సులువ గుర్తు వేయుదురు. ఇందువలన రక్షకుడైన యేసుక్రీస్తు నాథునికి మీరు సొంతమగుచున్నారు. ఆమేన్. సరే
సత్యవతి సర్వేశ్వర, మీ కుమారుని ఈ లోకంకు పంపితిరి. వారు మా నుండి పిశాచిని పాద్రోరి మమ్ము అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చరు. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపమును తొలగించుడు, వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యమును ఆనుగా చేయమని ప్రతిమా. జేసు వల్లిక, నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము ఇచ్చుచున్నాను. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవము ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు మేము కృష్ణా తైలముతో అభ్యంగనము చేయించున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యము ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. దీవించాలని, వీరి కుటుంబానికి కావలసినటువంటి అన్ని ఆధ్యాత్మిక వరాలు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మీరు ఈ సంఘములో విశ్వాసపరంగా అన్ని విధాలుగా భాగస్తులు. మీ అందరికీ స్వాగతం. మీకు
క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసును మురిసే ఈ శుభవేళ స్వీకరించుమా ఆశీర్వదించుమా ఉత్తాన క్రీస్తుని మహోత్సవ వేళ మృత్యుంజయునిగా ఇలా నిలిచినావు మనసే కానుకలయ్యా నిరతం అర్పించి కొలిచెదవయ్యా స్వీకరించుమా ఆశీర్వదించుమా ఉత్తాన క్రీస్తుని మహోత్సవ వేళ హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా ఫలము సమర్పింతును దూత జన సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు పరపుష్పం ధనధాన్యం సమర్పింతును పూరిత స్తుతి గాన దూతము పరిమళాల తెరలు
సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన బలి అర్పణలతో పాటు అంగీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థను దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పును. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు ఉత్థాన పండుగ చేసుకుంటున్నటువంటి మమ్మల్ని అందరినీ దీవించమని ఈరోజు నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణము ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ విధమునను భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి సర్వశక్తి పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు యొక్క సమాధానాన్ని తెలుపుతున్నాము. క్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల
ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. సకల వస్తువుల కంటే చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. దయచేసి గమనించండి, గురువులు ఇచ్చే పరమ పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదాన్ని కేవలం కథోలిక సంఘానికి చెందిన అన్ని అర్హతలు ఉన్నటువంటి వారు మాత్రమే తీసుకోండి. ఇతరులు కానీ ఎవరైనా పైనుంచి వచ్చినటువంటి వారు కానీ ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించకూడదని మేము ఈ స్థలాల్లో కూర్చొని ఉత్తాన ప్రభుని ప్రార్థించండి. కమ్యూనియన్ ఒక సాంగేనా, 2 సాంగులు ఉన్నాయి. యేసు లేచు. ఒక్క 2 ఫింగర్లు ఈ డిస్టెన్స్ పెట్టు, బాగా వస్తుంది. కృంగిపోయిన వేదనలో సేవకు వస్తాందా. దొరికిన పెళ్లి వినా మృత్యులోకపు అంచులలో స్వర్గపులారిలా మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. సేవను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. దేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. దేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. దేవుని రక్తమే దివ్య పానము. పవిత్ర సంగమమై యేసు లేచెను, ఉత్థానం ఆయను.